వందనాలండి. మరి రూతు గారండి గుండుగోలను, మరి తల్లిగారు అయితే కంటి ఆపరేషన్ చేయించుకున్న 6 నెలలకి మరి ఆ కంటి మీద పొర కింద కమ్మేసి మరి ఎర్రగా అయిపోయి కంటి చూపు కనపడడం పూర్తిగా ఆగిపోయిందంటండి. కన్ను కనిపించేది కాదంట. మరి తండ్రి గారి చేతుల మీద ఈమె బాప్తీసం పొందుకున్నారండి. తండ్రి గారిని తలుచుకుని యెహోవా అగ్నిజుల ప్రార్థనా మందిరంలో నేను సాక్ష్యం చెప్పుకుంటాను ప్రభా, మరలా ఆపరేషన్ చేయడానికి ఆ కన్ను పని చేయదు, కంటి చూపు నాకు వస్తే నీ సన్నిధిలో సాక్ష్యం చెప్తాను అనుకున్నారంటండి. అనుకుని రోజు తైలం రాసుకుని ప్రార్థన చేస్తూ ఉండగా ఆ చూపు దాని అంతటా చూపు వచ్చింది. మరి అలాగే కంటి మీద మరి ఏ మందులు వాడకుండా నల్లగుడ్డు మీద ఎర్రచార కింద వచ్చిందంటండి. దాని అంతా అదే దేవుడు తొలగించాడంటండి. మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చారంట. కంటి చూపు చూస్తుంది, అలాగే పని చేసుకుంటుంది అంటండి. మరి దానిలో దశంభాగం వేసుకుంటుంది. దేవుడు సాక్ష్యం దీవించి ఆశీర్వదించింది గాక. విన్నారు కదండి, చూపు పూర్తిగా పోయింది.